బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పుష్పరాజ్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది బ్యాడ్ లక్ ఆయనకి, లేదంటే స్వయంకృత అపరాధమా? ఆయన విషయంలో ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే మళ్ళీ కొత్త ఇన్సిడెంట్స్. అల్లు అర్జున్ గారు భార్య గారు రికమెండ్ చేశారని చెప్పేసి ఆయన బంధువుల ఇంటికి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు వైఎస్ఆర్ పార్టీకి. అది డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా బాధ పెట్టింది. అది కలెక్షన్స్ మీద ఎంత ఇన్వాల్వ్ అయిందంటే కలెక్షన్స్ చాలా వరకు ఆంధ్రలో డ్రాప్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్లయితే కొంతమంది ఫ్యామిలీలే వెళ్ళడం లేదు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అంత వ్యతిరేకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఒకే ఫ్యామిలీ కనుక కలిసిమెలిసి వెళ్ళాలి, ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి అల్లు అర్జున్ గారు చేసిన స్వయంకృత అపరాధం అనుకోవాలి ఇది. అది ఇంకా క్లియర్ అవ్వకముందే రెండో అపరాధం ఏంటంటే సడన్లీ థియేటర్కి వెళ్ళి అల్లు అర్జున్ గారు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అదే సర్ప్రైజ్ లో ఆయన వెళ్ళిపోయారు. పోలీసులు ఆయన సర్ప్రైజ్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గారికి మరి ఇటువంటి బ్యాడ్స్ మూమెంట్స్ ఎందుకు వస్తున్నాయో మనకైతే తెలియదు. రెండు కూడా స్వయంకృత అపరాధమని మనకు తెలుస్తూ ఉంది. ఒకటైతే మిసెస్ గారు సపోర్ట్ చేశారని వెళ్ళి ఇరుక్కున్నారు. రెండవదేమో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఈయన ఒక సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోయారు. రికార్డుల ప్రపంచం, రికార్డుల పర్వం సాగుతున్న ఈ సమయంలో అల్లు అర్జున్ గారు ఇటువంటి బ్యాడ్స్ మూమెంట్స్ ఉండడం ఏమాత్రం మంచిది కాదు. ఫ్యూచర్లో కూడా ఇటువంటి మిస్టేక్ చేయకుండా ఉండి మెగా ఫ్యామిలీతో కలిసి మెలిసి ముందుకు వెళ్ళినట్టయితే ఇటువంటి బ్యాడ్స్ మూమెంట్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఒకసారి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటే అది ఎంత దూరం తీసుకెళ్తుందో పర్సనల్ అనుభవం చాలా మందికి ఉన్నది. మరి అల్లు అర్జున్ గారు ఇటువంటి బ్యాడ్స్ మూమెంట్స్ అన్ని క్లియర్ చేసుకుని మెగా ఫ్యామిలీతో కలిసిమెలిసి వెళ్తే ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఇది మరి ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.